ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి ఆజ్ఞను మనకిచ్చాడు. మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అని అంటే ఈ పని చేస్తే చాలు. నీవు ఎక్కడున్నావో, ఏ దేశంలో ఉన్నావో అక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పి దేవుడు తన ఆజ్ఞల్లో తెలియజేశాడు. చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, చూడండి. నీ దేవుడు అయిన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. మొదటిగా దేవుడు మనకు ఈ దేశంలో, ఈ భూమి మీద మన తల్లిదండ్రుల ద్వారా జన్మనిచ్చాడు. వారు ఎంతో కష్టపడి పనులు చేసుకొని ఎన్నో శ్రమలు నోర్చి మనల్ని చదివించి మనకు ఉద్యోగాలు తెప్పించారు. అంతేకాదు, ఒక్కొక్కసారి ఆలోచిస్తే వారు చేసినటువంటి త్యాగం ఇక ప్రపంచంలో ఎవ్వరూ నీ కోసం చేయలేరు. నాకు తెలుసు, చాలామంది తల్లిదండ్రులు పస్తులుండి పిల్లల కోసం, వారి బాగు కోసం, వారి చదువుల కోసం చేసినటువంటి పరిస్థితులు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, వారు 50-55 ఏళ్ల వయసులో ఉన్నారు, అయినా వారి తల్లిదండ్రులను, ముసలోళ్ళు అయినా చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని చాలామందిని చూశాను. ఆ విషయం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజమే, వారు 50-60 సంవత్సరాల వయసులో ఉండి కూడా వారి తల్లిదండ్రులైన వారు 80 ఆ సంవత్సరాలు పైబడిన వారిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి వారిని చూసినప్పుడు నిజంగా సంతోషిస్తూ ఉంటాను. కానీ కొంతమంది చిన్న చిన్న పిల్లలు తల్లిని తండ్రిని దూషించేవారు, తల్లిని తండ్రిని కదిలితే కొట్టేవారు. నిజంగా వారి వైపు చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఎంత తిట్టినా, ఎంత కొట్టినా తల్లిదండ్రులు మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా గొడవ, ఎక్కడన్నా కాలనీలో పిల్లలు వేరే వారితో గనక గొడవ పడినట్లయితే వారిని దూషించడానికి కానీ వారిని కొట్టడానికి కానీ ఎవరైనా వస్తే తల్లిదండ్రులు ప్రాణం సైతం లెక్క చేయకుండా వారి కోసం నిలబడతారు. ఏదైనా అంటే అది కర్ణప్రేమయ్య అంటారు. నిజమే. మరి నీకోసం వారు అంత త్యాగం చేసినప్పుడు నీవెలా ఉన్నావు ఒకసారి పరిశీలించాలి. నీ తల్లిదండ్రులకు నీవు ప్రాధాన్యత ఇవ్వట్లేదా? నీ తల్లిదండ్రులకు నీవు వారిని లెక్క చేయట్లేదా? ఆస్తుల కోసం, అవసరాల కోసం, లేకపోతే నీకున్నటువంటి కోరికల కోసం, వస్తువుల కోసం వారిని దూషిస్తున్నావా? నేను అడిగింది కొనివ్వలేని వాడివి నన్ను ఎందుకు కన్నావు అని అంటున్నావా? గమనించండి. నీ కంటి ముందు వారు చెప్పలేరు, కానీ నీవు లేని సమయంలో చాలా దుఃఖపడతారు. వారు దుఃఖపడటం నీకు సేఫ్టీ కాదు, నీకు శ్రేయస్కరం కాదు. వారిని ఎలాగైనా సంతోషపడేలా నువ్వు చూడాలి. చిన్న చిన్న అవసరతలు ఉంటాయి, చెప్పుకోలేని అవసరతలు ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వారు మనకి చెప్పలేరు. నీవే వెళ్ళి తెలుసుకొని వారికి అందుబాటులో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి ఎవరో తెలుసా? నీ తల్లిదండ్రులు. ఈ లోకమంతా నిన్ను దూషించిన, ఈ లోకమంతా నిన్ను వెలేసిన, ఈ లోకమంతా నీ వైపు లేకపోయినా నీ తల్లి నీ తండ్రి నీతో ఉంటారు. అటువంటి గొప్పవారు ఉండటం నిజంగా నీవు చేసుకున్నటువంటి అదృష్టమనే చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు, చిన్నప్పుడు మనం ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో చాలా తప్పులు చేసి ఉంటాం. వాటన్నిటిని వారు అనుదినము క్షమిస్తూనే ఉంటారు. మనం పెద్ద అయిన తర్వాత ఏదైనా వారు ఒక మాట అన్నా, లేకపోతే వారేదైనా చిన్న తప్పు చేసినా దాన్ని మనం క్షమించలేం.
పదే పదే దాన్ని పట్టుకొని దూషించి వారి మనసును గాయపరుస్తూ ఉంటాం. దయచేసి అలా ఉండొద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్తాం. సన్మానించడం అంటే శాలువాలు కప్పి దండలేయటం కాదు. వారిని ప్రేమగా చూసుకోవాలి. వారికి ఏది ఇష్టమో వారికి దాన్ని దయచేయాలి. వారికి ఏది కష్టమో ఆ కష్టాన్ని వారికి రాకుండా చూడాలి. ఇలా చూస్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా దేవుడు మీకు తెలుసా, కొన్నిసార్లు తల్లి తండ్రి లేని అనాథలను చూసినప్పుడు ఎంతో బాధేస్తుంది. వారికి ఎవరు చూస్తారు? ఎవరు వారి పక్షాన ఉంటారు? ఎంతో వారిని చూసినప్పుడు విచారం కలుగుతుంది. కానీ దేవుడు నీకు తల్లిదండ్రులను ఇచ్చాడు. వారిని సంతోషపరచాల్సినటువంటి ఆలోచన నీకు ఉండాలి. చిన్నప్పుడు నువ్వు ఏది కొనిస్తే సంతోషంగా ఉంటావో, ఏది కొనిస్తే దిగులు లేకుండా హ్యాపీగా ఆడుకుంటావో, దాన్ని ఎంత కష్టమైనా నీ తల్లి నీ తండ్రి నీ కోసం ఇచ్చారు. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల కోసం వారి గురించి నువ్వు ఆలోచించాలి. ఏం చేస్తే వారు సంతోషంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, దూరమైన తర్వాత మనం పట్టుకోలేం. జాగ్రత్త. ఆ దూరమైనప్పుడు ఆ విలువ మనకి తెలుస్తుంది. కాబట్టి తగిన సమయంలో ఎక్కడున్నా నీ పేరెంట్స్ దగ్గరికి నువ్వు వెళ్ళు, నువ్వు టైం స్పెండ్ చేయి, వారి అవసరాలు తెలుసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. అటువంటి గొప్ప కృప మన దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నాయనా, నిజమే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తా ఉన్నావు. అయ్యా, ఇప్పుడు వరకు మేము సరిగ్గా పట్టించుకోలేదేమో, ఇకపై వారి గురించి ఆలోచించే విధంగా చేయమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.